15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చెప్పింది. 15 సంవత్సరాల పాటు పోరాటం చేసిన ఆది శ్రీనివాస్కు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రమేష్ను హైకోర్టు ఆదేశించింది. దశాబ్దం పాటు పెండింగ్లో ఉన్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ వ్యవహారంలో ఎట్టకేలకు హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2009లో గెలుపొందిన రమేష్ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రమేష్ జర్మన్ పౌరుడేనని తీర్పు ప్రకటించింది. తీర్పును సవాల్ చేస్తూ రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చెన్నంనేని రమేష్ జర్మన్ పౌరుడే అని తేల్చెప్పింది. ఓసీఐ కార్డు ఉన్న వ్యక్తి కనీసం ఇండియాలో ఓటు హక్కు వేయడానికి కూడా అనర్హుడు, కానీ ఓసీఐ కార్డు కలిగి ఉండి కూడా భారతదేశ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడని పలుమార్లు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే దాదాపు 45 సార్లు జర్మనీకి వెళ్లి ఆధారాలను సైతం కోర్టుకు సబ్మిట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రమేష్ను జర్మన్ పౌరుడిగానే పరిగణిస్తూ అతని భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. కేంద్రం తనకు భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో తిరిగి హైకోర్టును రమేష్ ఆశ్రయించాడు. రమేష్ పిటిషన్పై సుదీర్ఘంగా హైకోర్టు వాదనలు జరిపింది. 2019 అక్టోబర్లో హైకోర్టులో చెన్నంనేని రమేష్ పిటిషన్ దాఖలు చేశాడు. రమేష్ పిటిషన్పై హైకోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్నది. తాను భారతీయుడినేనని, దానికి సంబంధించిన ఆధారాలను రమేష్ కోర్టుకు సబ్మిట్ చేశాడు. అయితే రమేష్ పొందుపరిచిన ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది కౌంటర్ వాదనలు హైకోర్టులో వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తాజాగా తుది తీర్పు ప్రకటించింది. చెన్నంనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల పాటు కోర్టు సమయం వృధా చేసి కోర్టుకు తప్పుడు డాక్యుమెంట్ సమర్పించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం 30 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రమేష్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంవత్సరాల తరబడి సుదీర్ఘ పోరాటం చేసిన ఆది శ్రీనివాస్కు 25 లక్షల పరిహారం చెల్లించాలని రమేష్ను ఆదేశించింది. మరో 5 లక్షల రూపాయలు తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది.